హలో ఆల్, ఈ వీడియోలో మీకు ఒక రెమెడీ చెప్తాను. అంతలోపు నేను ఇక్కడ మెంతికూరతో ఒక స్పెషల్ రెసిపీ చేశాను. అది ఎలా చేశానో చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో తగినంత నూనె వేసుకొని ఆ నూనె వేడయ్యాక అందులో వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత సోంపు జీలకర్ర వేసి మంచి వాసన వచ్చే వరకు వేగనివ్వాలి. తర్వాత 3 పచ్చిమిర్చిని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగాక చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు, తగినంత సాల్ట్, పసుపు వేసుకొని కలుపుకొని చక్కగా కడుక్కున్న మెంతికూరని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసి ఆ మెంతికూర పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి. ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసి ఆ టమాటా ముక్కలు మగ్గాక తగినంత కారం పొడి వేసి మరోసారి బాగా కలుపుకొని స్టవ్ని సిమ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్స్ శనగపిండి వేసుకొని కొద్దిగా నీరు పోసి గడ్డలు లేకుండా పలచగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఇప్పుడు కడాయిలో ఉన్న మెంతికూరలో పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా సిమ్లోనే పెట్టి చేసుకోవాలి. చివరగా గరం మసాలా వేసి మెంతికూరలో ఆయిల్ వచ్చే వరకు మగ్గనిచ్చి దించేటప్పుడు నిమ్మరసం పిండుకొని దించేసుకోవడమే. వేడివేడిగా ఉండే ఈ మేతి చెమన్ని చపాతీలోకి, రైస్లోకి నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీకు ఒక రెమెడీ చెప్తానన్నాను కదా. దేవి కవచం అనేది అద్భుతమైనటువంటిది. మనకుండే ఎటువంటి అనారోగ్యమైనా సరే తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ దేవి కవచంలోని ఒక నామం గురించి తెలుసుకుందాం. మనకు తలనొప్పి అనేది చాలా చిన్నగా అనిపిస్తుంది, కానీ భరించలేనిదిగా ఉంటుంది. ఇది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది కదా. తలనొప్పి తగ్గడానికి దేవి కవచంలోని ఒక నామం గురించి చెప్తాను. అదేంటంటే ఓం ఉమాదేవిభ్యాం నమః. ఇంతే మంత్రం. ఈ మంత్రం ఉదయం స్నానం చేశాక ఫస్ట్ చేయకన్నా ముందే వాళ్ళంటే టీ కాఫీలు తీసుకోవచ్చు. రోజుకు 1000 సార్లు జపం చేసుకోవాలి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది 1 ఇయర్ పాటు చేయాలి. 1 ఇయర్ ఖచ్చితంగా ఇలా చేస్తే ఖచ్చితమైన రిజల్ట్ ఉంటుంది. ఏదైనా సరే నమ్మకంతో చేయండి, హాయిగా ఉండండి. రెమెడీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. రెమెడీ చెప్పేలోపు ఇక్కడ మేతి చెమన్ కూడా రెడీ అయింది కదా. దీన్ని చపాతీలోకి, వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.